అంటే అవునన్న మాట వినిపిస్తోంది. మరి ముఖ్యంగా మరికొద్దిసేపట్లో అధికారిక ప్రకటన రాబోతోంది. ఎవరెవరికి ఎటువంటి శాఖల కేటాయింపు జరిగింది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా గడ్డం వివేక్ కార్మిక న్యాయ క్రీడా శాఖలు కేటాయించినట్టుగా తెలుస్తోంది. వాకిటి శ్రీహరికి పశు సంవర్ధక అలాగే కమర్షియల్ ట్యాక్స్ శాఖలు, అడ్లూరి లక్ష్మణ్కు ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ అప్పచెప్పినట్టుగా తెలుస్తోంది. ఒక్కో మంత్రికి 2 శాఖలు చొప్పున కేటాయించినట్టుగా సమాచారం అందుతోంది. కొద్దిసేపటి క్రితమే సీఎస్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ శాఖల కేటాయింపుకు సంబంధించి చర్చించినట్టుగా తెలుస్తోంది. మరికొద్దిసేపట్లోని అధికారిక ఉత్తర్వులు కూడా వెలువడబోతున్నాయి. అసలు ఎటువంటి క్యాలిక్యులేషన్స్ మీద వెళ్ళడం జరిగింది, ఏం జరిగింది, డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఏమైనా శాఖలు కేటాయించే అవకాశం ఉందా, ఎటువంటి చర్చ జరుగుతోంది, ఎప్పటికలా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు మరి కాసేపట్లో అప్డేట్స్ అందించేందుకు రాబోతున్నారు ఫోన్ లైన్లోకి, అందుబాటులోకి. ఈ నేపథ్యంలో ఒక్కసారి మీరు చెప్పే ప్రయత్నం చేయండి. ఇక్కడ గడ్డం వివేక్ శాఖల కేటాయింపు విషయంలో గడ్డం వివేక్కు సంబంధించి అందించిన కేటాయించిన పోర్ట్ఫోలియోస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం అడ్లూరి లక్ష్మణ్కి సంబంధించి అలాగే వాకిటి శ్రీహరికి గడ్డం వివేక్ కార్మిక న్యాయ క్రీడా శాఖని కేటాయించినట్టుగా తెలుస్తోంది. వాకిటి శ్రీహరికి పశు సంవర్ధక కమర్షియల్ ట్యాక్స్ శాఖలు, అడ్లూరి లక్ష్మణ్కు ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ. రిమెంబర్ గడ్డం వివేక్కు సంబంధించి క్రీడా శాఖ అంటే గతంలో హెచ్సిఏ కూడా ఆయన వ్యవహరించారు. ఒకసారి మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు, శాఖల కేటాయింపు ఎందుకు ఇంకా అధికారికంగా రిలీజ్ చేయడానికి సమయం పడుతోంది? ఎటువంటి ప్రోస్ అండ్ కాన్స్, ఎటువంటి సాధ్యాసాధ్యాన్ని పరిశీలించడం జరుగుతోంది తెలంగాణ ప్రభుత్వం? ఎగ్జాక్ట్లీ, అంటే కొత్త మంత్రులకి 3కి కూడా శాఖల కేటాయింపు జరుగుతుంది. కొత్త ప్రచారం జరుగుతూ ఉంది. ఉన్న మంత్రుల శాఖలు కూడా షఫలింగ్ అవుతుంది అనేటువంటిది సుదీర్ఘ భేటీ తర్వాత నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. దాన్ని చేంజ్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఇమ్మీడియట్ గా శాఖలు చేంజ్ చేస్తే అది ప్రతిపక్షాలు దాన్ని కూడా రాజకీయం చేసే అవకాశం ఉంటుంది. సో శాఖల్లో అవినీతి జరుగుతుంది అని మళ్ళీ దాన్ని ఆయుధంగా మలుచుకునే అవకాశం ఉంటుందని ఆలోచన చేసిన తర్వాత మొత్తానికి విరమించుకున్నారు. కేవలం కొత్త మంత్రులకు మాత్రమే శాఖలను కేటాయించాలి అనేటువంటిది డిసిషన్ తీసుకున్నారు. దాంట్లో ఒక ముఖ్యమంత్రి ఢిల్లీలో మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ చేస్తారు, నా వద్ద ఉన్న శాఖలే కొత్త మంత్రులకు కేటాయిస్తామనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. మరి అవి కేటాయించనున్నారా? ప్రచారం జరుగుతున్నట్టుగా గడ్డం వివేక్ కి కార్మిక న్యాయ క్రీడా శాఖకు సంబంధించినటువంటి ఆ శాఖలు కేటాయించనున్నారా అనేటువంటిది చర్చ కొనసాగుతుంది. తర్వాత వాకిటి శ్రీహరికి పశు సంవర్ధక శాఖ, కమర్షియల్ ట్యాక్స్ ఇచ్చే అవకాశం ఉంది అనేటువంటి చర్చ కొనసాగుతుంది. అడ్లూరి లక్ష్మణ్కి ఏమో ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ. ఈ చర్చ అయితే కొనసాగుతుంది. కానీ చివరికి ఏది ఫైనల్ అవుతుంది, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటిది చర్చ కొనసాగుతుంది. కాస్త సస్పెన్స్ క్రియేట్ అయింది. ఒకవేళ ఇప్పుడు కొద్దిసేపట్లో అనౌన్స్మెంట్ అయితే రేపు మాత్రం ఏ శాఖ కేటాయించినా వాళ్ళు రేపు చార్జ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మంత్రులంతా కూడా. రైట్, అంటే సాధారణంగా చూస్తూ ఉంటాం కొన్ని శాఖలు కేటాయించిన తర్వాత ఎటువంటి రియాక్షన్స్ వస్తాయో చూసి ఆ తర్వాత వాటిని అధికారికంగా ప్రకటించే అవకాశం. సో ఇటువంటి ట్రైల్లో ఉందనుకోవాలా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం, లేకపోతే కన్ఫర్మేషన్ అయిపోయింది ఇక అధికారిక ప్రకటన రిలీజ్ చేయాల్సిన అదొక్కటే మాత్రం మిగిలిపోయింది అనుకోవాలా? ఢిల్లీలో ముఖ్యమంత్రి చిట్చాట్ లో భాగంగా చేసినటువంటి స్టేట్మెంట్ చూస్తేనేమో ముఖ్యమంత్రి దగ్గర ఉన్న శాఖల కేటాయింపు అంటే హోమ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, విద్యాశాఖ, గనులు, తర్వాత ఎస్సీ సంక్షేమ శాఖ ఇవి ఉన్నాయి. మరి 3కి కొత్త శాఖలు కేటాయించాలంటే ఖచ్చితంగా ఇందులో నుంచే కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ సడన్ గా మరి వేరే వీరికి ఈ శాఖలు కేటాయించడం అనేటువంటి చర్చ కొనసాగుతుంది. కాబట్టి కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏది అయినా రేపు ఛార్జ్ తీసుకోవడానికి మంత్రులు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. వెయిట్ చేస్తా ఉన్నారు కొత్త మంత్రులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఏ శాఖ కేటాయిస్తారు అనేటువంటిది కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే ఉంది. సచిన్. రైట్ మధు, అంటే ఈ మరి ముఖ్యంగా ఈ చర్చ జరగడానికి కారణం ఏంటి? అంటే మీరు అన్నట్టుగా ఢిల్లీలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్చాట్లో భాగంగా మాట్లాడిన సందర్భంలో, ఎందుకంటే ఒకసారి చెప్తూ ఉంటారు, అఫ్ కోర్స్ కొన్ని సందర్భాలు మనం చూస్తూ ఉంటాం చిట్చాట్లో భాగంగా చెప్పినప్పుడు ఆఖరి నిమిషంలో కూడా మారే అవకాశం ఉంటుంది. సో అటువంటి అంశం ఏమైనా ఉందా? అటువంటి అంశాన్ని కూడా ఆయన ఏమైనా అలా టచ్ చేయడం జరిగిందా? యాక్చువల్గా ఇక్కడ సుదీర్ఘ భేటీ జరిగింది. ఉన్న మంత్రుల శాఖలు కూడా మార్చాలి అనేటువంటిది దాదాపు డిసైడ్ అయినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే బట్టికి ఢిల్లీ పిలుపు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు, అధిష్టానంతో చర్చించారు, మాట్లాడారు, నిర్ణయం తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి. కానీ ప్రతిపక్షాలు చేసేటువంటి ఆరోపణలకు మరొకసారి ఆయుధం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంటుంది. నిజంగానే ఆ శాఖల్లో అవినీతి జరిగింది, అందుకే వారి శాఖలు మార్చాలనేటువంటి చర్చకు తావిస్తుంది ఆ పరిస్థితి. శాఖల మార్పు అనేటువంటిది అనుకోనే వారు ఇప్పుడు విరమించుకున్నట్టుగా కూడా చర్చ కొనసాగుతా ఉంది. వారి శాఖల్లో మార్పు లేదు, ఉన్న మంత్రుల శాఖలు ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి.
కానీ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి శాఖలను ఈ కొత్త మంత్రులకు కేటాయించడానికి దాదాపు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆ కొత్త శాఖలు అనేటువంటి ఏవి అనేటువంటిది చర్చ కొనసాగుతుంది. ఇప్పుడు కార్మిక, న్యాయ, క్రీడా శాఖలకు సంబంధించినటువంటిది ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి వాటిని కేటాయించే అవకాశం ఉంటుంది. మరొకటి పశుసంవర్ధక, కమర్షియల్ ట్యాక్స్, దాంతో పాటు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి ఆధీనంలో ఉన్నాయి కాబట్టి ఆయనకి ఇచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చకు ఒక తెరలేపినట్టు అయింది. సో కొద్దిసేపట్లో క్లారిటీ రానున్నట్టుగా తెలుస్తా ఉంది సచివ్. మరి ఇటు హోమ్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డెవలప్మెంట్, వీటిని ఎవరికైనా కేటాయించే అవకాశం ఉందా, లేకపోతే అవి ముఖ్యమంత్రి దగ్గర కొనసాగే అవకాశం ఉందా? దీనికి సంబంధించి ఏమైనా క్లారిటీ ఇచ్చారా ఆయన? ఇంకొక మూడు శాఖలు కూడా ఉన్నాయి. ఇంకొక మూడు మంత్రి శాఖలో ముగ్గురికి కేబినెట్ లో అవకాశం ఉంది. మరి ముఖ్యమంత్రి వాటిని ఉద్దేశించి అన్నారా, కొత్త మంత్రులకు నా వద్ద ఉన్న శాఖలను కేటాయిస్తాననేటువంటిది వచ్చేటువంటి వారికా, ఇది ఈసారికేనా అనేటువంటిది కూడా కాస్త కన్ఫ్యూజన్ ఉంది. సో మొత్తానికి క్లారిటీ రానుంది కొద్దిసేపట్లో. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం మరి కాసేపట్లోనే పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా ఫైనల్ అయిపోయాయి. ఇక అధికారిక ఉత్తర్వులు మాత్రమే బాకీ ఉందనే చెప్పుకోవాలి. అధికారిక ఉత్తర్వులు మాత్రమే ఇంకా బయటికి రావాల్సి ఉంది. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు తుది అంకానికి చేరుకుంది. గడ్డం వివేక్ కార్మిక, న్యాయ, క్రీడా శాఖలు కేటాయించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక వాకిటి శ్రీహరికి పశు సంవర్ధక శాఖ, కమర్షియల్ ట్యాక్స్ శాఖలు కేటాయించే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తోంది. అడ్లూరి లక్ష్మణ్కు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలు కేటాయించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఒక్కో మంత్రికి 2 శాఖల చొప్పున కేటాయించినట్టుగా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది? ఈ శాఖలే కేటాయించే అవకాశం ఉందా, లేకపోతే మరిన్ని శాఖలు అదనంగా కేటాయించే అవకాశం ఉందా? దాంతోపాటు ఇంకొన్ని శాఖలకు సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందా? లేదు మధు అన్నట్టుగా ఒకవేళ శాఖల మార్పులు కనుక జరిగితే కాస్త జరుగుతున్న ప్రచారాలకు వాటికి కాస్త బలం చేకూర్చడం అవుతుంది. కాబట్టి వాటిని అలాగే కొనసాగించి ప్రస్తుతం కొత్తగా కేబినెట్లోకి వచ్చిన మంత్రులకు మాత్రమే శాఖలు కేటాయించి కొనసాగే అవకాశం ఉందా? ఏం జరగబోతోంది? మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.